హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్తో నేను మీ ప్రతి ఒక్క ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే మంచి మంచి ప్రైస్ యాక్షన్ టిప్స్ మీరు మిస్ అవుతారు. సో చాలామంది ఇట్లా స్కిప్ చేస్తూ చూస్తుంటారు కదా, సో అలా చూడకండి. ప్రతిదీ మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ఈ వీడియోని చూడండి. మీకు ప్రతిదీ నేను కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో కంప్లీట్గా ప్రతి ఒక్కరికి చెప్పేది అది. మళ్ళీ కోర్స్ కోసం మెసేజ్ చేస్తున్నారు, కొంచెం మల్టిపుల్ మెసేజెస్ ఒకేసారి వచ్చేసరికి నేను అందరికీ ఒకేసారి నేను రిప్లై ఇవ్వలేను ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే, ఎవరైతే రెడీ ఉన్నారో నేర్చుకోవడానికి వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. మల్టిపుల్గా మెసేజ్ వచ్చి మీరు పెండింగ్ పెడుతున్నారు అంటే, ఒక 10 మెసేజెస్ దాంట్లో ఒక 2-3 మెంబర్స్ పెండింగ్లో పెడుతున్నారు. సో ఇట్లా ఈ రకంగా కాకుండా మీరు రెడీ అయినప్పుడు, మీ దగ్గర సేవింగ్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఎక్కడో ఇంట్రెస్ట్ తీసుకొని తీసుకోవాలని కాదు, ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని కోర్స్ తీసుకోవాలన్నట్టు కాదు. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్, మీకు నాలెడ్జ్ అంటే నేర్చుకోవాలని సబ్జెక్ట్ అనేది కంపల్సరీ మనకు అవసరమే. ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ మళ్ళీ యూట్యూబ్లో చూసిన ఈ నాలెడ్జ్ అనేది పనికిరాదు. 100%గా మీరు సబ్జెక్ట్ ప్రైస్ యాక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీకు దీనిలో మీరు మాస్టర్ అవ్వగలుగుతారు. ఒకటి, ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్ అనేది కంప్లీట్ ఫాలో అయ్యేదే ప్రైస్ యాక్షన్. సో ఇండికేటర్స్ అనేది మార్కెట్ని ఫాలో అవుతాయి. సో దీంట్లో చేంజెస్ చూడండి, మార్కెట్ అయితే ఏదైతే ఫాలో అవుతుందో సో అది మనం నేర్చుకోవాలి, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇండికేటర్స్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు కంటిన్యూస్గా మీకు ఎలాంటి మనకు యాక్యురసీ ఉండదన్నమాట. మీరు ఒకరోజు జస్ట్ మీకు ఏదో ఆ ఇండికేటర్ ఆ రోజు వర్క్ అవుతుంది. సో అప్పుడు ఏదో షూర్ షాట్ అని చెప్పేసి బగ్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది ఒకటి రెండు సిచ్యువేషన్లో వర్క్ అవుతుంది. సో దానిలో మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మార్కెట్ ఎప్పుడు కంప్లీట్గా ఒకటే సిచ్యువేషన్లో ఉండదు. సో ప్రతిసారి ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో మల్టిపుల్గా దాంట్లో కొన్ని మార్కెట్ స్ట్రక్చర్లో కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీరు ప్రైస్ యాక్షన్లో మాస్టర్ అవ్వాలంటే మెయిన్గా కావాల్సింది మీకు ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ మాత్రం అనేది మీకు దీనిలో మిమ్మల్ని మాస్టర్ చేస్తుంది. సో ఇది కంప్లీట్గా మీరు గుర్తుంచుకొని, సో మీకు నచ్చిన ఒక జెన్యున్ వర్ని కోర్స్ తీసుకొని, సో కోర్స్ తీసుకోవాలని సరిపోదు, దానికి ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటేనే మీరు కోర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి డౌట్ మీకు ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాతనే మీకు దీంట్లో సబ్జెక్ట్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతాయి అన్నమాట. సో జస్ట్ ఏదో కోర్స్ తీసుకొని మీకు సపోర్ట్ లేకుండా డైరెక్ట్ మీరు ట్రేడ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి. సో మార్కెట్ ఎప్పుడు కానీ ఒకలాగా బిహేవ్ చేయదు. సో దాంట్లో మల్టిపుల్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు క్లారిఫై అయిన తర్వాతనే మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్గా నేను ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ యాక్షన్ది. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో అంతకంటే ముందు నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో 15 కోర్సెస్ వీడియోస్ ఉంటాయి. సో ఎవరైతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు దీంట్లో ఏదైతే ఇక్కడ ఉందో వాట్సాప్ నెంబరు ఇక్కడ నేను మెన్షన్ చేసింది. సో దానికి మీరు మెసేజ్ చేయండి. సో మీకు జస్ట్ మనకు 15 కోర్సెస్ వీడియోస్ ఉంటాయి. సో మీకు ప్రతిదీ నేను ఒకటే సింగిల్ వన్ టైంలోనే మీకు కంప్లీట్గా 15 వీడియోస్ నేను సెండ్ చేస్తాను. సో ఆఫ్టర్ పేమెంట్ అన్నమాట. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, సో ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకనే క్లారిటీగా చెప్తున్నాను. సో మనం టాపిక్లోకి వెళ్దాం. సో నేను మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సపోర్ట్ అనేది చాలా అవసరం. కోర్స్ తీసుకోగానే సరిపోదు, సపోర్ట్ అనేది కంప్లీట్ అవసరం. ఎందుకంటే మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్కి నేను 24/7 సపోర్ట్ ఇస్తున్నాను ఇక్కడ. సో స్టూడెంట్స్ ఎప్పుడు మనకు మెసేజెస్, ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు సపోర్ట్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ప్రతి ఒక్క డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండాల్సిందే. కోర్స్ తీసుకున్న తర్వాత సపోర్ట్ లేకపోతే ఆ కోర్స్ తీసుకొని కూడా వేస్ట్ అన్నమాట. సో కోర్స్ తీసుకొని సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది, మీరు యూజ్ చేసుకోండి. లైఫ్ టైం సపోర్ట్ మీరు దీంట్లో మాస్టర్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కంప్లీట్గా మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది ఇక్కడ నుంచి. సో ప్రీవియస్గా ఎక్కడైతే హై ఉందో అక్కడ నుంచి మనకు రీటెస్ట్ జరిగి కంప్లీట్గా మనకు ఇక్కడ మూమెంటం ఇచ్చింది. అంటే ఇక్కడ చూడండి, మనకు పర్టికులర్గా ఇక్కడ అయితే ఎప్పుడైతే బయర్స్ ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారో మనకు సెల్లర్ ఎంట్రీ జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ బయర్స్ వీక్ అయిన తర్వాత మళ్ళీ సెల్లర్ ఎంట్రీ. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ బయర్స్ అయిన వాళ్ళు వీక్ అయ్యారు, ఏదైతే ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఈ క్యాండిల్ వచ్చేసింది. మనకు ప్రీవియస్గానే ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉందన్నమాట. సో ఆ ట్రెండ్ లైన్ని నేను
కొన్ని మల్టిపుల్ సిచ్యువేషన్ని కాంటాక్ట్ చేస్తూ నేను ఈ ట్రెండ్ నేను డ్రా చేశాను. సో అక్కడ నుంచి రిజెక్షన్ అయిన తర్వాత మనకు స్ట్రాంగ్ బయర్ క్యాండిల్ వచ్చేసింది. అక్కడ నుంచి అకార్డింగ్ టు క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఈ లెవెల్ నుంచి మనకు బయర్ ఎంట్రీ ఈ సెల్లర్స్ క్యాండిల్లోనే జరిగింది. అట్ ద సేమ్ టైం మనకు కన్ఫర్మేషన్గా మనకు ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మూమెంటం ఉంది కాబట్టి సో సింగిల్ క్యాండిల్ కన్నా మనము డబుల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో అలాగే నేను వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఈ రకంగా అనమాట. సో కంప్లీట్గా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో స్ట్రాంగ్ క్యాండిల్ ఎట్ ద సేమ్ టైం మనకు హ్యామర్ కన్ఫర్మేషను. సో ఎట్ ద సేమ్ టైం మనకు ఇది ఓపెన్ అవ్వగానే ఇక్కడ స్మాల్గా గ్యాప్ డౌన్ ఉన్నా కూడా, ఇక్కడ గ్యాప్ డౌన్ ఉన్నా ఒకవేళ గ్యాప్ డౌన్ లేకున్నా కూడా ఇది మనకు షూర్ ట్రేడ్ అన్నమాట. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎంత కిందికి వచ్చినా మంచిదే, ఎంత కిందికి వచ్చినా కూడా అది మీకు ఎలాంటి డౌట్ లేదు, 100% ఇది విన్ అవుతుంది. చూడండి, చూస్తూ ఉండండి, ఎందుకంటే ప్రాపర్ సైన్ అన్నమాట. మనం కన్ఫర్మేషన్స్తో మనం ట్రేడ్ చేస్తున్నాము. సో ఈ రకంగా చూసుకోవాలి మీరు. ప్రతిదీ ఏంటంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్ క్యాండిల్స్టిక్ సైకాలజీ ఉన్నప్పుడు మాత్రమే మీరు దీనిలో ట్రేడ్ చేసుకోగలుగుతారు. సో మార్కెట్ సైకాలజీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏదైతే మార్కెట్ ఫాలో అవుతుందో ప్రైస్ యాక్షన్ని మీరు అది ఫాలో అవుతూ మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో నా కోర్స్ యొక్క డీటెయిల్ చూపించానుగా, ప్రతిదీ నేను క్యాండిల్స్టిక్స్తో మార్కెట్ని ఏ విధంగా రీడ్ చేయాలని కూడా దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ప్రతిదీ మీరు క్యాండిల్స్టిక్స్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో అది లెవెల్ దగ్గర ఫామ్ అయింది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీకు 10-20% మాత్రమే యాక్యురసీ అవుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ క్యాండిల్స్టిక్ అనేది ఏ విధంగా బిహేవ్ చేసింది అనేది మీకు టోటల్గా ట్రేడ్ అన్నమాట. సో ఏ విధంగా బిహేవ్ చేసింది ఇక్కడ చూడండి. మనకు ఈ ట్రేడ్లో ముఖ్యంగా చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయినా కూడా నేను డైరెక్ట్గా అప్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ లెవెల్ నుంచి మనకు మూమెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడున్న కాస్త డిమాండ్ కాస్త మనకు రిప్లైలో అనేది స్ట్రాంగ్ అయింది. సో అట్ ద సేమ్ టైం మనకు స్ట్రాంగ్ లెవెల్ అనేది మనకు నెక్స్ట్ రివర్సల్ పాయింట్ ఇక్కడ ఉన్నా కూడా ఇక చూడండి మనకు ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో డైరెక్ట్ డౌన్కి వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. అంటే డైరెక్ట్గా కంప్లీట్గా అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు. అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయితే ఇక్కడ నుంచి సెల్లర్ ఎంట్రీ అనేది జరుగుతుంది. సో డైరెక్ట్ ఓపెన్ అవ్వగానే అది మనకు డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది, ఒక లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ కన్ఫర్మేషన్తో నేను అప్డేట్ తీసుకున్నాను. సో చాలామంది ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని చెప్పి సెల్ ట్రేడ్ తీసుకుంటారు. సో అది రాంగ్. కంప్లీట్గా మనం డైరెక్షన్లో వెళ్ళాలి. మార్కెట్ ఏ సిచ్యువేషన్లో క్యాండిల్స్టిక్ అనేది మనకు ఇక్కడ అపియర్ అవుతుంది, సో ఏ సిచ్యువేషన్లో అపియర్ అవుతుంది, డైరెక్షన్ ఎలా ఉంది, సో క్యాండిల్స్టిక్ సైకాలజీ ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. సో నేను ప్రతిదీ నేను ఇంక్లూడ్ చేసిన కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ లైఫ్ టైం సపోర్ట్. మీరు దీంట్లో ప్రైస్ యాక్షన్లో మాస్టర్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తానండి. సో కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా, సో ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోతుంది. సో ఈ రకంగా అనమాట. అంటే మీకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంది అంటే కంప్లీట్గా మీరు ప్రాఫిట్గా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు దీంట్లో కాన్ఫిడెంట్గా. సో అందుకనే ఫస్ట్ నేను చెప్పేది అందరికీ, ఎవరైతే నాలెడ్జ్ లేదో యూట్యూబ్లో చూసి మీరు వాళ్ళ ఇన్వెస్ట్ చేయకండి. 100% నేను చెప్తున్నాను. యూట్యూబ్లో చూసిన నాలెడ్జ్ అనేది మీకు పనికిరాదు. జస్ట్ 10-20%. నేను ఇక్కడ కొన్ని కన్ఫర్మేషన్స్ మాత్రమే చెప్తాను. నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ. సో ప్రైస్ యాక్షన్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో అవన్నీ దాని సబ్జెక్టుకి సంబంధించిన ఈ సీక్రెట్స్ అన్నీ ఏమైతే ఉంటాయో అవన్నీ నేను హైడ్ చేస్తాను. అంటే ప్రాపర్గా మీకు ఏంటంటే ఒక బేసిక్స్ అనేది ఇక్కడ మీకు డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రతి యూట్యూబ్ ఛానల్లో మీరు చూసి డైరెక్ట్ లైవ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అది మీకు లాస్ అన్నమాట. అది 100% లాస్ అవుతుంది. సో అందుకనే ఇలా యూట్యూబ్ వీడియో చూసి మీరు ట్రై చేయకండి. సో ఏదైతే ఒక కోర్స్ తీసుకొని కంప్లీట్గా దాంట్లో మీరు సబ్జెక్ట్ అంతా ప్రైస్ యాక్షన్ అనేది ఏదైతే తెలిసిన తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకు ప్రైస్ యాక్షన్లో క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చరు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో మీరు మాస్టర్ అయితే ఆటోమేటిక్గా మీకు ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్గా అర్థమైపోతుంది. సో ఇంకా మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో తర్వాత నేర్చుకున్న తర్వాత మీకు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఒక హార్డ్ వర్క్ లేనిది మీకు ప్రాపర్గా మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తారు అంటే మీకు ఒక ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అన్నమాట. సో ఫ్రెండ్స్, దీన్ని నేను ఫార్వర్డ్ చేసేసి మీకు డైరెక్ట్గా ఎక్కడైతే ఎంట్రీ దొరికిందో నేను అక్కడ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రీవియస్గానే మనకి ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ లెవెల్ ఉంది కదా, సో ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది. సో మేబీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే
ప్రాపర్ ఒక సైన్ కోసం నేను వెయిట్ చేశాను. ఇక్కడ చూడండి కంప్లీట్గా చూడండి మనకు ఇంక్రీజ్ అవుతుంది సప్లై వచ్చేసి. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మనకి ఇక్కడ ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను షూర్గా నేను ఈ సెల్ ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ప్రతిదీ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కాదన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లెవెల్ ఉన్నా కూడా, మీరు ఇక్కడ చూడండి ఒక లెవెల్ ఉన్నా కూడా ఇది ఎందుకు మరి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయినా కూడా ఎందుకు ఇక్కడ వర్క్ అవ్వలేదు? సో దాంట్లో ఒక మార్కెట్ స్ట్రక్చర్ యొక్క సీక్రెట్ ఉంటుంది. సో అది నేను కంప్లీట్గా నేను కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కోర్సులో మీరు చూసినట్టయితే మీ ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ రకంగా నేను కంప్లీట్గా 3 ట్రేడ్స్ తీసుకున్నాను, ప్రాపర్గా ఇది విన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్గా ఉంటేనే మీరు ప్రాపర్గా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఒక సపోర్ట్ ఉన్న కోర్స్ తీసుకోవడం సరిపోదు, సపోర్ట్ ఉండాలి మీకు. నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను, మీరు దీంట్లో మాస్టర్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు నేను ప్రీవియస్గా చూపెట్టాను కదా డీటెయిల్స్. సో ఎవరైతే వీడియో స్కిప్ చేసి ఉంటారో వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో నేర్చుకోవడానికి ఎవరైతే రెడీ ఉన్నారో, సో మేము హార్డ్ వర్క్ చేస్తాము. సో దీంట్లో ఉన్న సీక్రెట్స్, మార్కెట్ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ యాక్షన్, సో కంప్లీట్గా నాకు సబ్జెక్ట్ అనేది నేను దీంట్లో నేర్చుకోవాలనుకుంటున్నాను అని ట్రేడింగ్లో ఎవరైతే కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఎవరైతే వాళ్ళ దగ్గర మనకు పేమెంట్ చేయడానికి అమౌంట్ లేని వాళ్ళు ఎప్పుడైతే మీ దగ్గర సేవింగ్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. సో అప్పటి వరకు ఏంటంటే నేను కోర్స్ యొక్క అమౌంట్ కూడా నేను ఇంక్రీజ్ చేయను. సో అందుకనే మీరు టేక్ యువర్ ఓన్ టైం. సో మీకు ఎప్పుడైతే సేవింగ్స్ ఉంటాయో అప్పుడు మాత్రం మీరు ఎప్పుడైతే బై చేయడానికి రెడీ ఉంటారో మీరు అప్పుడు మెసేజ్ చేయొచ్చు. నో టెన్షన్, నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో ఇంకోటి ప్రైస్ యాక్షన్ 15 వీడియోస్ వస్తాయి మీకు దీంట్లో కంప్లీట్గా. సో ఇది కోర్స్ మీరు ప్రతిదీ మీరు ఒక నోట్స్లో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిదీ డౌట్లో మీరు స్క్రీన్ షాట్తో నాకు డౌట్ సెండ్ చేసినట్టయితే నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వేరే కంటెంట్లో కలుసుకుందాం. సో మీకు ఏదైతే కంటెంట్ కావాలో, నెక్స్ట్ దేని మీద మనకు కంటెంట్లో మీకు ఒక వీడియో కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ కంటెంట్తో నేను వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే చూస్తున్నారు స్కిప్ చేస్తున్నారు, అలా చేయకండి. మీకు ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో నా షార్ట్స్లో వీడియోలో మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క వీడియోలో నేను ఒక ప్రైస్ యాక్షన్ టిప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్క ట్రేడ్ సిచ్యువేషన్ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ప్రీవియస్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి, మీకు మంచి బేసిక్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక ప్రైస్ యాక్షన్ టిప్ ఉంది. సో ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు, కోర్స్ కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. ఎవరైతే కోటెక్స్ లింక్ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ తోటి మీరు కోటెక్స్లో న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో. సో సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. దిస్ ఈజ్ రఘువరం పటేల్ సైనింగ్ ఆఫ్.